వారందరినీ కలిసి వారిని తీసుకొచ్చి సంఘీభావం తెలిపించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ముందుకు అడుగులు వేస్తూ ఉందో ప్రైవేటీకరణలో భాగంగా వాటిని ఎలాగైనా నిలుపు చేయించాలి, ప్రైవేటీకరణ ఆపించేటటువంటి దిశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘ నాయకులకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. మా పార్లమెంటు సభ్యులందరూ కూడా దీనికి కృషి చేస్తారు, చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముతున్నారు. దానికోసం మేము ఎంతైనా కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దానికి ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసేదానికి, ఫర్దర్గా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా డిస్కస్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల అపాయింట్మెంట్ అడగడం జరిగింది. దాన్ని పర్సూ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. మూడవ ఆప్షన్ కూడా ఒకటి చెప్పాము. దీన్ని లాభాల్లోకి మనం తీసుకురావడం ఒకటి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఏదైనా వీళ్ళు గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను క్రియేట్ చేశాయి. గత ప్రభుత్వాలన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రెండ్ మారుతా వస్తూ ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ప్రైవేటీకరణకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. కానీ మా పార్టీ వ్యతిరేకిస్తాం. దానికి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డబ్బుల కోసమే దీన్ని అమ్మాలి అని నిర్ణయించుకుంటే ప్రైవేట్ పరం చేయకుండా పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్ఎండిసిలో మెర్జ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి సెయిల్ కానీ ఎన్ఎండిసి కానీ ఆ అనుబంధ సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఆ రంగంలో ఏదైతే పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నాయో వాటిలో కలిపితే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం. ఇక ఇది ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా కానీ తీసుకుంటే ఆక్షన్కి వస్తుంది. ఆక్షన్కి వచ్చినప్పుడు అది వయబిలిటీ ఏంటి అని అనేటువంటిది ఎవరికి తెలియదు. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి మనం సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న, అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. వస్తే కొనుక్కుంటుందా లేదా అంటే ఏ రేటు కొనుక్కోవాలి, అసలు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగానే మేము పోరాడుతూ ఉన్నాం. అది కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉండాలి అని మేము పోరాడుతూ ఉన్నాం. ఒకవేళ కానట్టయితే ఇంకొక ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి అప్పగించండి అంటున్నాం. కాబట్టి మీ యొక్క గత 6 మాసాల నుంచి జరుగుతున్న ఈ పోరాటాన్ని మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. దీన్ని ఈరోజు ఢిల్లీ షిఫ్ట్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు దాకా విశాఖపట్నం కేంద్రంగా జరిగిన పోరాటాన్ని ఢిల్లీ షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో 2-3 తారీఖుల్లో ఢిల్లీలో వందలాది మంది కార్యకర్తలని తరలించి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూర్చోబోతా ఉన్నాం. ఈ ధర్నాకి దేశంలో ఉన్నటువంటి సుమారు 25 రాజకీయ పార్టీల పెద్దలందరూ కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి సాగు చెప్పిన వెంటనే అంగీకరించి వారికి వచ్చే ఏర్పాటు కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అపోజిషన్లో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా మేము రిక్వెస్ట్ చేశాం. వారు కూడా వీరితో భుజం కలిపి పోరాడతామని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలకి అవకాశం లేకపోవచ్చు, ఎంపీలు లేకపోవచ్చు, కానీ ఇతర రాష్ట్రాల్లో వారితో ఇప్పటికే మాట్లాడారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికే హామీ ఇచ్చున్నాయి. ఈ 4 పార్టీలతో పాటు ఇంకొక 10-15 పార్టీలు కూడగడితే పార్లమెంట్లో సార్ చెప్పిన పోడియం నుంచి ఉంటే ఈ మోడీకి దీన్ని ప్రైవేటీకరణ చేసి దమ్ము ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ నేను అందరూ కూడా తెలియజేస్తాను. విశాఖ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి పట్టుదలతో మేము పోరాటం చేసి ఏ రకమైన పోరాటం కూడా సిద్ధమన్నారు తెలియజేసినందుకు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విశాఖ ఆంధ్రులు ఒక్కరిని ఏ రకంగా పోరాటం చేశారో ఢిల్లీలో పార్లమెంట్లో కానీ బయట కానీ అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇతర పార్టీలు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని పార్టీలన్నింటితో కూడా పార్లమెంట్లో పోట్లాడినప్పుడు కూడా వాడు వినకపోతే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
ఏ ప్రైవేట్ వాడిని కూడా అడుగు పెట్టలేకుండా ఎదుర్కొంటామని చెప్పేసి ఇందులో రాజీ లేదని ఆయన మాట ఇచ్చినందుకు ఆయనకు అభినందిస్తూ తప్పకుండా ఈ పోరాటంలో స్టీల్ కార్మిక వర్గం పరిరక్షణ కమిటీ ముందుకు వెళ్తాం ఏ రకమైన పోరాటానికి అని చెప్పేసి తెలియజేస్తాం. అన్ని దిక్కుల ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని గత 5 సంవత్సరాల నుంచి భారతీయ మజ్దూర్ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తానని పోరాటాలు చేశాం. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం వెనక్కి వస్తుందని భారతీయ మజ్దూర్ సంఘం అయితే మేము విశ్వసించట్లేదు. వాళ్ళు ఒంటెత్తుపోకలు పడుతున్నారు. దానికి ఇప్పుడు ఏదో పెద్దలు విజయసాయి రెడ్డి గారు సూచన చేశారో ఆ విధంగా పోరాటాలు చేస్తే తప్ప ఆగే పరిస్థితి లేదు. అలాగే మేము వారికి ఏం చెప్పామంటే మీ పోరాటంతో పాటు భారతీయ మజ్దూర్ సంఘ్ ఢిల్లీ స్థాయిలో కూడా మా యొక్క నిరసనలు వినిపించి ప్రభుత్వానికి కళ్ళు తెరిపేయాలని కృతనిశ్చయంతో భారతీయ మజ్దూర్ సంఘ్ ఉంది. కేంద్ర శాఖతో కూడా మాట్లాడి మీకు మద్దతుగా ఉంటాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతగా తీసుకొని కర్మాగారాన్ని కాపాడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల గుండె చప్పుడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు ప్రైవేటు పరం కారాదని స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ రాయడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయడం, అలాగే పెద్ద విజయసాయి రెడ్డి గారి సూచనల మేరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అయినా సరే మేనమేషాలు లెక్క పెడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ భాగంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేటువంటిది ఈ పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఆ భాగంలో 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో వెళ్తాము. ఇతర పార్టీ నాయకులందరినీ కూడా బీజేపీకి సంబంధించిన పార్టీలందరినీ కూడా ప్రతిపక్ష పార్టీని కలిసి వారి సహకారం తీసుకోవాలని చెప్పేటువంటిది ఒక నిర్ణయం చేశాము. 2-3 తేదీల్లో ఆగస్టు 2-3 తేదీల్లో కూడా జంతర్ మంతర్తో ఒక ప్రదర్శన చేయాలని, ధర్నా చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈలోగా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే మొట్టమొదటి నుంచి కూడా పెద్ద విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి కార్మిక సంఘాలతో మాట్లాడించి వెంటనే కేంద్ర ప్రభుత్వమే 10 రకాలుగా ఒత్తిడి చేయడం కాకుండా ఆయన కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లోక్సభలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ రాజ్యసభలో కూడా ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడి ఇతర పార్టీ నాయకులను కూడా కలిసే విధంగా ప్రయత్నాలు చేసి మేము ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా అందరి నాయకులతో కూడా కలిసి ఏర్పాటు కూడా గతంలో కూడా చేశారు. భవిష్యత్తులో కూడా మళ్ళీ చేస్తామని చెప్పినందుకు హృదయపూర్వకంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, బీఎస్పీ కానీ, తృణమూల్ కానివ్వండి, ఎన్సీపీ కానివ్వండి, లేదా ఎల్జేపీ కానీ, లేదా ఏఎండి డిఎంకే కానీ ఇట్లాంటి పార్టీలందరినీ కూడా ఆ నాయకులు కూడా ఫోన్ చేసి తప్పనిసరిగా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. వారందరినీ కూడా ఆ యొక్క జంతర్ మంతర్ దానికి ఆహ్వానించండి. పార్లమెంట్లో మా గలం ఇప్పించే విధంగా పార్లమెంట్ పోడియం దగ్గర కూడా దాన్ని స్తంభింపజేయాలని చెప్పే కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారు చూడడానికి మెత్తగా ఉన్నా. ఆయన కలిగితే మొత్తం సైన్యం కలుగుతుంది. ఆ విధంగా గతంలో పాదయాత్రలు చేసి ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన ఈరోజు రావడంతో ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ ఆయన సారథ్యంలో ముందుకు రావడం జరిగింది. రేపు రాబోయే రోజులు ఈ కంపెనీని కాపాడగల శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పెద్దలు విజయసాయి రెడ్డి గారు ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏదైనా చేయగలదు. ఈరోజు ప్రతి ఒక్కరు ఊహించిన విధంగా ఇంటింటికి రేషనో లేకపోతే పెన్షనో లేకపోతే అన్ని వర్గాలకు కూడా ఏ ప్రయోజనాలు వస్తున్నాయో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఆదుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, ఆ రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయో అవన్నీ కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేటువంటిది మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూత్రప్రాయంగా అన్ని అంగీకరించి ఆయన ఆచరణలో కూడా చూపించి లెటర్లు రాసి మరి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన మనసు చాలా వెన్నది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు బహిర్గతం చేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థ త్యాగాల పునాదుల మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. ప్రాణ త్యాగాలు, నిర్వాసితులు వీళ్ళందరూ వాళ్ళు వచ్చింది కాబట్టి ఇటువంటి కంపెనీని ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు. కరోనా సమయంలో కూడా 18,000 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ భారతదేశం అన్ని రాష్ట్రాలు కూడా పంపించిన సంస్థ. ఇటువంటి సంస్థను ఏ విధంగా తీసుకెళ్తారని చెప్పి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాకుండా ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు డైరెక్షన్తో మరి పెద్ద విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో కూడా గెలుపు ఇప్పించడమే కాకుండా ఆయన ప్రగతి భారతి ఫౌండేషన్తో ఒక హాస్పిటల్ పెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా కూడా కోవిడ్ హాస్పిటల్ పెట్టినప్పుడు కూడా ఆ రోజు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు మళ్ళీ రామచంద్ర ప్రసాద్ సింగ్ అని కల్పిస్తామని చెప్పారు. ఎవరైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెళ్దామని చెప్పారు. ఇతర పార్టీ అందరితో అవసరం నేను కూడా వస్తాను, మీరందరూ ఢిల్లీ రండి, ఢిల్లీలో మేము అందరూ చూస్తామని చెప్పే మాట ఆయన చెప్పినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాజకీయంగా కలిసికట్టుగా చేయాలని అదే సార్ వాళ్ళు అడుగుతున్నారు. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అనేది వీళ్ళు కూడా అడుగుతున్నారు. అదేం అవకాశం ఇవాళ మేము మీటింగ్ పెట్టాం, అన్ని సంఘాలు వచ్చినాయి. టీఎన్టీ చేసి కూడా రాలేదు. ఏం చేస్తున్నాం అర్థంగా రాయడు అందరూ చెప్పారు కదా రాజశేఖర్. భారతీయ మజ్దూర్ సంఘం బీజేపీ వాళ్ళతో ఆర్డర్ వచ్చింది.
తెలుగుదేశం రావడం రెడీ అపాయింట్మెంట్ కూడా రెడీనా?